బ్రహ్మర్షి విశ్వామిత్ర సీనియర్ ఎన్టీఆర్ గారు తీయకుండా ఉండాల్సిన సినిమా ఇది. నిజానికి ఈ సినిమాను కనుక ఆయన తీయకుండా ఉంటే ఆయన వ్యక్తిగత జీవితంలోకి లక్ష్మీ పార్వతి వచ్చి ఉండేదే కాదు. 1989 ఎన్నికల్లో ఆయన సీఎంగా ఓడిపోయేవారు కూడా కాదు. ఆయన రాజకీయ జీవితంలో ఓ అసెంబ్లీ సీట్లో స్వయంగా పరాజయం చెంది ఉండేవారు కూడా కాదు. ఓ రకంగా చెప్పుకోవాలంటే సీనియర్ ఎన్టీఆర్ గారి భవిష్యత్తును, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాయే డిసైడ్ చేసిందని చెప్పవచ్చు. అసలు ఇంతకీ 35 ఏళ్ల క్రితం ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఏం జరిగింది? సీఎం హోదాలో ఉండి మరి సినిమాల్లో నటించడం ఏంటని ఎన్టీఆర్పై కేసును పెట్టింది ఎవరు? చివరకు ఈ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పేంటి? ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే ఎన్టీఆర్ గారికి వ్యతిరేకంగా దాసరి నారాయణరావు గారు చేసిన పనేంటి? ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 18 నిమిషాల ట్రైలర్ను ఈ సినిమా కోసం ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది? ఎన్టీఆర్ కెరీర్లో డిజాస్టర్ సినిమా అయినా సరే ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులేంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. అది 1989 దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సిన సంవత్సరం. ఎన్టీఆర్ గారు అప్పటికే నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా దేశవ్యాప్తంగా కాంగ్రెసేతర ప్రతిపక్షాలను ఒక తాటిపైకి తీస్తూ జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్రను పోషిస్తున్నారు. రాష్ట్రంలో సీఎంగా మాత్రం ఆయనకు బోలెడు తలనొప్పులు. అప్పటికే వంగవీటి రంగా హత్య, కోర్టు కేసులు, నక్సలైట్లు పిచ్చిమేరటం, వారి చేతిలో కరీంనగర్ జిల్లా తాటిచెర్ల మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు మల్లారావు హత్యకు గురవటం, 1959 ఫిబ్రవరిలో క్యాబినెట్ మొత్తాన్ని ఎన్టీఆర్ రద్దు చేయడం లాంటి అనేక అంశాలు ఆయన జనాదరణకు గండి కొడుతున్నాయి. వీటన్నిటి గురించి ఆలోచించిన ఎన్టీఆర్ ఎన్నికలకు ముందు ఇటు తెలుగు నేలతో పాటు దేశవ్యాప్తంగా తన ఇమేజ్ మళ్ళీ పెంచుకోవాలనుకున్నారు. అందుకు తనకు అలవాటైన సినిమా రంగాన్ని, జనంలో తనను ఆరాధ్య దైవంగా మార్చిన పౌరాణిక పాత్ర పోషణను అస్త్రంగా ఎంచుకున్నారు. అదే బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా. ఆయన ఈ సినిమా ప్రకటన చేయడంతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి ఆర్థిక ప్రయోజనం ఇచ్చే సినిమాలో నటించకూడదంటూ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో ప్రత్యేకంగా వ్యాధులను బట్టి ఇస్తున్న ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్ వివరాలు. జానువస్తి థెరపీ, మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, మోకాళ్ల అరుగుదలకు ఆపరేషన్ అవసరం లేకుండా ఇస్తున్న ట్రీట్మెంట్. కటివస్తి థెరపీ, నడు నొప్పికి, డిస్కు సమస్యలకు, సయాటికా ఉన్న వారికి ఇచ్చే ట్రీట్మెంట్. గ్రీవవస్తి థెరపీ, మెడ నొప్పికి, మెడ అరుగుదలకు ఇచ్చే ట్రీట్మెంట్. అభ్యంగనం థెరపీ, మోకాళ్ల నొప్పికి, నడు నొప్పికి, భుజం నొప్పికి, మెడ నొప్పికి, పక్షవాతానికి, నరాల బలహీనత మరియు పార్కిన్సన్స్ వంటి సమస్యలకు ఇచ్చే ట్రీట్మెంట్. లీచ్ థెరపీ, వెరికోస్ వెయిన్స్, కాళ్లలో నలుపుగా ఉండి రక్త సరఫరా సరిగ్గా జరగని వారికి నిలువ ఉన్న చెడు రక్తాన్ని తొలగించడానికి ఇచ్చే ట్రీట్మెంట్. మా ప్రత్యేకతలు: మోకాళ్ల నొప్పులు, సయాటికా, కీళ్లవాతం, పక్షవాతం, స్పాండిలైటిస్, ఆస్తమా, సైనసైటిస్, బీపీ, షుగర్, థైరాయిడ్, సోరియాసిస్, బొల్లి మచ్చలు, వెరికోస్ వెయిన్స్, గ్యాస్ ట్రబుల్, కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం, ఇలా 50కి పైగా ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్సను ఇవ్వబడును. విశాఖపట్నంలో ఉన్న మా హాస్పిటల్ అడ్రస్ రైల్వే న్యూ కాలనీ రోడ్, దొండపర్తి, శ్రీకన్యా థియేటర్ దగ్గర, విశాఖపట్నం. కానీ పివి నరసింహారావు గారు 1000 పడగలు నవలను హిందీలోకి అనువదించడాన్ని, జలగం వెంగళరావు గారు కోళ్ల ఫారం నిర్వహించడాన్ని, సంజీవరెడ్డి గారు వ్యవసాయం చేయడాన్ని ప్రస్తావిస్తూ ఎన్టీఆర్ తరపు లాయర్లు హైకోర్టులో వాదనలు వినిపించారు. రాష్ట్రపతిగా ఉండగా ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గోల్ఫ్ ఆడేవారని, సీఎంగా ఉండగా బీసీ రాయ్ డాక్టర్గా ప్రాక్టీస్ చేసేవారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ సినిమాల్లో నడిచడం వీటికి భిన్నమైనది కాదని వకీలు వాదించారు. వాదోపవాదాలు విన్న హైకోర్టు చివరకు సినిమాల్లో ఎన్టీఆర్ నటించవచ్చా లేదా అని పరిశీలించేందుకు కానీ, నటించకుండా నిషేధించే అధికారం కానీ తమకు లేదని తీర్పు చెప్పింది. నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విచక్షణకే వదిలేసింది. దీంతో 1989 సంవత్సరం జూన్ 18వ తారీఖున విశ్వామిత్ర చిత్రీకరణ మొదలైంది. హైదరాబాద్ రామకృష్ణ స్టూడియోస్లోని అతిపెద్ద ఫ్లోర్లో ఆ రోజు జరిగిన ప్రారంభోత్సవానికి అతిథులుగా విపి సింగ్, ముఖ్యమంత్రులు కరుణానిధి, దేవిలాల్, పీకే మహంతా, ఇలా నేషనల్ ఫ్రంట్ నేతలు ఎందరో వచ్చారు. బ్రహ్మర్షి విశ్వామిత్ర కథ, స్క్రీన్ ప్లే, కూర్పు, నిర్మాణం, దర్శకత్వ బాధ్యతలన్నీ ఎన్టీఆర్ గారివే. వశిష్ఠుడితో పంతం పట్టి రాజర్షిగా, చివరకు బ్రహ్మర్షిగా మారిన చక్రవర్తి కౌశికుడి కథలో తనను తాను చూసుకున్నారు ఎన్టీఆర్. బొందుతో స్వర్గానికి పోదల్చిన కడజాతి వాడైన త్రిశంకు కోసం స్వర్గానికి మారుగా త్రిశంకు స్వర్గాన్ని సృష్టించిన స్రష్ట లాంటి అంశాలతో వెనుకబడిన వర్గాల్ని ఆకర్షించడం లక్ష్యంగా చేసుకున్నారు. విశ్వామిత్రుడి పూర్వాశ్రమ పుత్రుడైన ఆంధ్రుడికి, తెలుగువారికి ముడిపెట్టారు. ఈ సినిమాలో మేనకగా నటించే ఛాన్స్ హిందీ స్టార్ మీనాక్షి శేషాద్రికి దక్కడం సంచలనమైంది. ఆమె హైదరాబాద్లో కాలు మోపినప్పటి నుంచి సెట్లో మేనక గెటప్ వేసేదాకా ఆమె ఫోటోలు పత్రికల ఫస్ట్ పేజీలకు ఎక్కాయి. భూ కైలాస్లో తొలిసారి రావణ పాత్ర ధరించిన ఎన్టీఆర్ 33 ఏళ్ల తర్వాత మళ్ళీ తన కెరీర్లో 5వసారి, ఆఖరిసారి విశ్వామిత్రలో కూడా రావణాసుడి పాత్రను పోషించడం విశేషం. అలా విశ్వామిత్ర, రావణ పాత్రలు రెండిట్లో కూడా తెరపై కనిపించారు ఎన్టీఆర్. ఇక కుమారుడైన హీరో బాలకృష్ణతో రాముడు, సత్య హరిశ్చంద్రుడు, దుష్యంతుడు అంటూ ఏకంగా 3 పాత్రలను వేయించాలనుకున్నారు. చివరకు శ్రీరాముడు మినహా మిగిలిన 2 పాత్రలు వేయించారు.
టీవీ రామాయణ్కి సంగీతం అందించిన ప్రసిద్ధ సంగీతజ్ఞుడు అందగాయకుడు గీత రచయిత రవీంద్ర జైన్ బాణీలు కూర్చారు. అయితే అనుకోకుండా 1989 ఎన్నికలు ముందుకు తోసుకొచ్చాయి. ఈ లోపల విశ్వామిత్ర చిత్రం పూర్తి కాలేదు. దీంతో ఎన్నికల ప్రచారం కోసం ఈ సినిమా ట్రైలర్లను వాడుకున్నారు ఎన్టీఆర్. సినిమా హాళ్లలో 1989 నవంబర్లో సుదీర్ఘమైన ట్రైలర్ను వదిలారు. అది కూడా దాదాపు 300 ప్రింట్లు. ఒక సినిమాకు అంత పెద్ద నిడివి ట్రైలర్ పైపెచ్చు అన్ని ప్రింట్లు వేయడం తెలుగులో అదే తొలిసారి, చివరిసారి. అలాగే సినిమా పాటలు వదిలారు. లతా మంగేష్కర్ సహా పేరున్న గాయకులు పాడిన ఈ సినిమా ఆడియోను అప్పట్లో లహరి సంస్థ దక్షిణాదిలోనే అత్యధిక రేటుకు కొన్నది. 1989 సంవత్సరం ఆగస్టు 15న పాటలను రిలీజ్ చేసింది. మామూలు కన్నా ఎక్కువ రేటు పెట్టి మరీ పాటల క్యాసెట్లను అమ్మింది. ఊరూరా ఎన్నికల ప్రచారంలో 22 నిమిషాల చైతన్యరథన్ లఘు చిత్రం, అసంపూర్తి బ్రహ్మశ్వ విశ్వామిత్ర సినిమాలోని పాటలు, డాన్సులతో పాటు ఏకంగా 18 నిమిషాల ట్రైలర్ను ప్రదర్శించారు. జనం ఎగబడి చూసినా అందులోని దృశ్యాలపై విమర్శలు వచ్చాయి. ఆ ఫీడ్బ్యాక్తో ఆ తర్వాత రీషూట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక సీఎం హోదాలో ఉన్న సెట్లో విశ్వామిత్రుడి వేషంలో ప్రభుత్వ ఫైళ్లపై ఎన్టీఆర్ సంతకాలు పెట్టడంతో దక్కిన విపరీత పబ్లిసిటీ జనంలో వ్యతిరేకతను తెచ్చిపెట్టింది. 1989 ఎన్నికల్లో కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది, కానీ రాష్ట్రంలో ఎన్టీఆర్ అధికారం కోల్పోయారు. కల్వకుర్తి అసెంబ్లీ సీట్లో తానే స్వయంగా ఓటమి పాలయ్యారు. ఫలితాలకు ముందు ప్రధానమంత్రి పీఠానికి పోటీదారు అవుతారనుకున్న ఎన్టీఆర్ చివరకు ప్రతిపక్ష నేతగా రాష్ట్రానికే పరిమితం కావాల్సి వచ్చింది. రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉంటూనే అనేక పనుల మధ్యలోనే ఆ తర్వాత విశ్వామిత్రను పూర్తి చేశారు ఎన్టీఆర్. 1991లో మే నెలలో లోక్సభకు మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. దేశంలో రాజకీయ అనిశ్చితి చూసి ఎన్టీఆర్ ఈసారి త్వరపడ్డారు. ఎన్నికలకు ముందే 1991 ఏప్రిల్ 19న విశ్వామిత్రను రిలీజ్ చేశారు. తీరా చూస్తే విశ్వామిత్ర సినిమాను జనం ఫ్లాప్ చేశారు. అయితే ఆ తర్వాత సరిగ్గా నెల తర్వాత రాజీవ్ హత్య ముందు మే నెలలో జరిగిన తొలిదశ ఎన్నికల్లో మాత్రం ఎన్టీఆర్ వైపే జనం నిలిచారు. అధిక స్థానాల్లో పట్టం కట్టారు. ఎన్టీఆర్ను తామెలా చూస్తున్నది జనం చెప్పకనే చెప్పేశారు. కానీ జూన్లో జరిగిన రెండో దశ ఎన్నికల్లో రాజీవ్ హత్యానంతర సానుభూతి ప్రభంజనం ఎన్టీఆర్ గెలుపు గుర్రానికి కళ్ళమేసింది. నిజానికి ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ పేరిట ఈ చిత్రం నిర్మాణమైంది. ఈ సినిమా ద్వారా వచ్చే ప్రతి పైసా నా ధర్మపత్ని బసవరామ తారకం మెమోరియల్ మెడికల్ ట్రస్ట్ నిర్వహించే మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి సమర్పితం అని ఎన్టీఆర్ ప్రకటించారు. తీరా సినిమా ఫ్లాప్ అయి బయ్యర్లకు కొంతమేర వెనక్కు ఇవ్వాల్సి వచ్చేసరికి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి డబ్బులు తగ్గాయి. దీంతో తర్వాత మేజర్ చంద్రకాంత్కు తీసుకున్న పారితోషికంతో ఆ ఆర్థిక లోటును ఎన్టీఆర్ భర్తీ చేశారు. విశ్వామిత్ర ఎన్టీఆర్కు దెబ్బకొట్టినా ఆయన ప్రయత్నం అప్పట్లో చాలామందికి అడగని వరమైంది. అప్పటికే శివాజీ గణేశన్తో వచ్చిన తమిళ రాజఋషి తెలుగులో హడావిడిగా రాజఋషి విశ్వామిత్రుడిగా డబ్బింగ్ అయి డబ్బులు చేసుకుంది. అంతేకాదు ఎన్టీఆర్ మీద పొలిటికల్ సెటారిగా విజయ్ చంద్ర హీరోగా 1990 కలియుగ విశ్వామిత్ర అనే పేరుతో సినిమా కూడా వచ్చింది. మరోపక్క ఎన్టీఆర్ విశ్వామిత్రను దెబ్బతీసేందుకు అప్పటి రాజీవ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అండతో దర్శక నిర్మాత దాసరి నారాయణరావు దూరదర్శన్ కోసం హిందీలో విశ్వామిత్ర పేరిట ఓ వీక్లీ సీరియల్ భారీగా తీశారు. అందులో మహాభారత్ సీరియల్ భీష్ముడు ముఖేష్ ఖన్నా టైటిల్ రోల్ పోషించగా సినీ నటి భానుప్రియ మేనకగా నటించడం ఓ సంచలనమైంది. అప్పట్లో అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దాసరికి ఆదివారం ఉదయం ప్రైమ్ టైంలో ప్రసారమైన ఆ సీరియల్ లాభాలను తెచ్చి కొత్త ఊపిరిని పోసింది. ఏది ఏమైనా అటు ఎన్టీఆర్ సినీ జీవితంలో అత్యధికంగా హైప్ వచ్చిన సినిమా, ఇటు అత్యంత తీవ్రంగా నిరాశపరిచిన సినిమా కూడా ఈ విశ్వామిత్ర సినిమాయే. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన ఆఖరి చిత్రం మేజర్ చంద్రకాంత్ ఘన విజయంతో ఆయన ఫ్యాన్స్కు ఊరట కలిగింది. సినిమా రిలీజ్ అయ్యాక స్పందన మాటలన్నా 5.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్తో విశ్వామిత్ర ముక్కున వేలేసుకునేలా చేసింది. అప్పటిదాకా ఏ తెలుగు సినీ వ్యాపారమైనా 2 కోట్ల రూపాయల రేంజ్లోనే జరిగేది. విశ్వామిత్ర మాత్రం ఏకంగా 5.5 కోట్ల రూపాయల స్థాయిలో వ్యాపారం జరుపుకోవడం మరో విశేషం. అంతకుముందు స్పెషల్ షోలు ఉన్నా తెలుగునాట అన్ని ఏరియాలకు తొలిసారిగా బెనిఫిట్ షో సంస్కృతిని తెచ్చింది మాత్రం విశ్వామిత్ర సినిమానే. రిలీజ్కు ముందు రోజు అర్ధరాత్రే విశ్వామిత్రకు భారీగా బెనిఫిట్ షోలు పడ్డాయి. టికెట్ రేట్లు భారీ ఎత్తున పెట్టి అమ్మారు. కొన్ని చోట్ల అయితే ఏకంగా వేలంపాట పెట్టి మరీ ఒక్కో షోను అమ్మితే కార్యకర్తలు ఎగబడిమరి కొన్నారు. అప్పట్లో సినిమాకు ఒక వారానికి వచ్చే షేర్ ఈ బెనిఫిట్ షోలతోనే వచ్చిందట. విశ్వామిత్ర శ్రీకారం చుట్టిన ఈ భారీ టికెట్ల బెనిఫిట్ షో సంస్కృతి 10 ఏళ్ల తర్వాత పెద్ద సినిమాలన్నిటికీ కూడా ఆనవాయితీగా మారి నేటికి కూడా కొనసాగుతుంది. ఆ సంగతిని పక్కన పెడితే మొదటగా బ్రహ్మర్షి విశ్వామిత్ర తెలుగు వర్షన్ మాత్రమే రిలీజ్ చేశారు. తమిళంలోనేమో డబ్బింగ్ చేసి ఏక్నాథ్ వీడియోస్ వారికి విక్రయించి విడుదల చేయించారు. తెలుగు తమిళ 2 చోట్ల కూడా ఫ్లాప్ అయింది. ఇందులో ఎన్టీఆర్కు కొత్త ఆలోచనలు వచ్చాయి. కన్నబిడ్డ శకుంతలకే విశ్వామిత్రుడు తన కథను చెప్పినట్టుగా చూపిస్తే బాగుంటుందని ఆయన భావించారు. హిందీ వర్షన్ కోసం సినిమాను రీషూట్ చేయించారు.
జూనియర్ ఎన్టీఆర్తో ఆ హిందీ వర్షన్లోనే శకుంతల దుష్యంతుల సంతానమైన చిన్నారి భరతుడి వేషాన్ని వేయించారు సీనియర్ ఎన్టీఆర్. అలా పెద్ద ఎన్టీఆర్ చేతుల మీదుగా చిన్న ఎన్టీఆర్ సినీ రంగ ప్రవేశం జరిగిందనమాట. ఇదండి సీనియర్ ఎన్టీఆర్ గారి బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా తెర వెనుక కథ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.